ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగర్ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం గత 2 రోజుల నుంచి ఒక విషయం తెలుసుకుంటున్నాం. ఏంటి అది? సాధనలు ఎదగాలంటే సాధకుడు పాటించవలసినటువంటి మెలకువలు. ఎవరు చెప్పారో మెలకువలు? బుద్ధుడు చెప్పాడు. దాంట్లో ఈరోజు 3వదైనటువంటి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. 3వ మెలకువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. చూడండి, మనల్ని ఎవరైనా, అంటే ఇదంతా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మొట్టమొదటగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే సాధకుల గురించి. సాధకులైన మనల్ని ఎవరైనా ఒక ఫంక్షన్కి పిలిస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే ఎలా అనుకుంటారు? పిలిచారు, మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎలా అనుకుంటారు. కానీ ఒక ఆత్మజ్ఞాని ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఉంటుందని ఒక ఆత్మజ్ఞానికి మాత్రమే తెలుసు. ఎందుకు ప్రజలకు ఎందుకు దూరంగా ఉండాలి ఒక ఆత్మజ్ఞాని అని మనం కనుక ఆలోచిస్తే, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో రకరకాల వ్యక్తులు కలుస్తారు. అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మనం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే అవగాహన మనకు ఉంటే కనుక వెళ్ళవచ్చు. ఆ మాయలో పడిన తర్వాత మనం ఏం మాట్లాడతామో మనకే స్పృహ లేనంత విధంగా మన యొక్క ప్రవర్తన, ఆలోచన, మాట ఉంటుంది. అంతేకాకుండా ఆహారం విషయానికి వస్తే, ఆహారం తినకుంటే ఏమనుకుంటారో? వీళ్ళు మడి కట్టుకున్నారా? బాపాన్ని వాళ్ళ? మీరు తినకపోతే మీ ఇంటికొచ్చినప్పుడు మేమెలా తింటాం? అసలు మీరెందుకు తినరు? మేమన్నా మాంసాహారం తినేవాళ్ళమా? మేము కూడా కోమటి వాళ్ళమే. ఇలా రకరకాల ప్రశ్నల్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది. అవునా? సరే, వాళ్ళ ప్రశ్నలు ఎదుర్కొంటాం, తింటామే అనుకోండి. అక్కడ ఏమవుతుంది? అక్కడ మాంసాహారం వండిన పాత్రలు, వెల్లుల్లి వేసిన భోజనము మనం తినాల్సి వస్తుంది. ఆ ఎరుక ఒక ఆత్మజ్ఞానికి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మో, ఫంక్షన్కి వెళ్తే ఇన్ని ఉంటాయి, అందుకే పోకూడదు, తినకూడదు. సరే, ఎవరో ఏమో అనుకుంటారు. వెళ్దాము అంటే వెళ్ళిన తర్వాత ఆ ఆహారం తిన్న తర్వాత అప్పుడు ఏమవుతుంది? అక్కడ మనం పెంచుకున్నటువంటి ధ్యానం చేసి పెంచుకున్న శక్తి, జ్ఞానము అంతా కోల్పోతాం. మరి ఏమనుకుంటారో సరే అని వెళ్ళి మన శక్తినంతా పోగొట్టుకుంటే వెనకసిరికి ఎవరు బాధపడవలసింది? ఎవరైతే ధ్యానం చేసి శక్తిని పొంది జ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళే బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఆత్మజ్ఞాని ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటాడు. చూస్తారు అవతలి వ్యక్తులు ఫంక్షన్ ఎవరైతే చేసుకుంటారో ఒకరి నుంచి ఒకరికి అది తొందరగా పాకిపోతుంది. వాళ్ళు బయటికి వస్తే తినరు, ఫంక్షన్కి రారు. సరే, ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోతుంది. కొన్నాళ్ళకి మనల్ని వాళ్ళు పిలవడమే మానేస్తారు. ఆమె పిలిచినా రాదు. పిలవడం ఎందుకు? మన యొక్క సమయం వృధా. ఇంకొకటి, వాళ్ళు ధ్యానం చేస్తారు అని
వాళ్ళు అర్థం చేసుకుంటారు మనల్ని. కోపం పెట్టుకోరు. వాళ్ళు కోపం పెట్టుకోరు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవడమే కాకుండా మన మీద గౌరవము కూడా పెరుగుతుంది. అర్థమైందా? మన మీద కోపం పెట్టుకోకుండా చివరికి మనమంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఇక్కడ మనము అని చెప్పే కంటే ఒక ఆత్మజ్ఞాని అని చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనమంతా ఆ స్థితికి వచ్చామా లేదా అంటే నా మటుకు నేను ఆలోచిస్తే నేనైతే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. నాన్ వెజ్ హోటల్‌లో తినను. ఏ ఫంక్షన్‌కి పోయినా ఎక్కడ తినను. కానీ నా గురించి చెప్పే కంటే ఇక్కడ తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ, ఆ దంపతుల గురించి చెప్పడం, ఒక ఆత్మజ్ఞాని చెప్పడం ఇంకా బాగుంటుందేమో అని నాకు కొంచెం ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే జ్ఞాని అనేవాడు మొట్టమొదట్లో ఎవ్వరికీ అర్థం కాడండి. వాళ్ళు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ, ఏవి కానీ ఒక జ్ఞాని అజ్ఞానులకు తొందరగా అర్థం కాదు. వాళ్ళు చేసేటటువంటి సాధన, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు చేసేటటువంటి మంచి పనులు ఎప్పుడైతే అర్థమవుతాయో వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చేస్తున్నట్లు మనం చేయలేము అని అప్పుడు గ్రహిస్తారు. అయితే ఇదే విషయానికొస్తే తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ. అమ్మకు 2 కొడుకులు, ఒక కూతురు. అందులో ఒక అబ్బాయి ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తే తల్లి గృహప్రవేశానికి వెళ్ళలేదు. అర్థమైందా? తల్లి గృహప్రవేశానికి అంటే రాజ్యలక్ష్మి అమ్మ కొడుకు గృహప్రవేశానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆల్రెడీ అమ్మ ఒక దగ్గర క్లాసు చెప్పడానికి డేట్ ఇచ్చేసింది. క్లాస్‌కు మాటిచ్చింది. అప్పుడేం చేసిందంటే ఆ గృహప్రవేశానికి వెళ్ళకుండా క్లాస్‌కి వెళ్ళింది. మామూలుగా అందరేమనుకుంటారు? అరే! సొంత తల్లి కొడుకు ఇంట్లో గృహప్రవేశం ఉంటే, ఈ గృహప్రవేశానికి రాకుండా అక్కడికి వెళ్ళింది అని ఎన్నో రకాలుగా విమర్శలు ఎదుర్కోవాల్సొస్తుంది. కానీ వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు అందించే జ్ఞానము, వాళ్ళు చేసే పనులు గత 23, 24 సంవత్సరాల నుంచి నిరంతరంగా వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చేసేదానికి ఎలాంటి విమర్శ రాలేదంట. పైగా వాళ్ళు ధ్యానం చేస్తారు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. ఆ జ్ఞానము ఎక్కడా దొరకనిది. అది పరమాత్మ జ్ఞానము అని చెప్పి వెయ్యిన్నోలుగా అందరూ అమ్మ వాళ్ళను హర్షధ్వానాలతో అంటే అక్కడ హర్షించడం కాదు. వాళ్ళు అందరూ చెప్పుకున్నారంట. ఎవరు ఎక్కడ విమర్శ జరగలేదంట. అంటే ఒక ఆత్మజ్ఞాని చేసేటటువంటి పని ఏదైతే ఉందో అర్థం కానప్పుడు ఒకలా ఉంటుంది. అర్థమైన తర్వాత ఒకలా ఉంటుంది. ఇంకా ఆ బంధువుల్లో కూడా ఆ తటవర్తి దంపతులకు ఎంతో గౌరవం పెరిగిందంట. అంటే ఇక్కడ భగవంతుణ్ణి చేరుకునే మార్గంలో వాళ్ళు అతి దగ్గరలో ఉన్నారు అనే గౌరవం వాళ్ళకు వచ్చింది. అలాగే చూడండి ఒక మహాత్ముడు వస్తున్నాడు అంటే ఎంతోమంది ఆయన యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పేసి వెళ్తుంటారు. అట్లాగే పత్రి గారు కూడా వస్తున్నారంటే ఎక్కడ వస్తున్నారని తెలుసుకొని చుట్టుముట్టు వాళ్ళంతా పల్లెటూరులో అనుకోండి, పట్టణవాసాలు అనుకోండి ఎవరైనా సరే ఒక ఏరియాకు వస్తుండంటే ఎంతోమంది వెళ్ళేవాళ్ళు. అందులో మేము కూడా ఉన్నాం. ఇక్కడికి వచ్చినా ఇంకెక్కడికైనా చుట్టుపక్కల వస్తే మేము కూడా వెళ్ళేవాళ్ళం. అంటే ఒక ఆత్మజ్ఞానిని కలవాలన్నా, వాళ్ళ యొక్క
సాంగత్యంలో కానీ, వాళ్ళ యొక్క ఆరాలో కానీ, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి కానీ ఎంతోమంది ఉవ్విళ్ళూరుతుంటారు. అంటే మామూలు వ్యక్తులకు అంత గౌరవం ఇస్తారా? అంత గౌరవం మస్తు గలుస్తారులే వాళ్ళే గదా! అని ఒక మాట ఉంటుంది. కానీ అదే ఆత్మజ్ఞానికి ఆయన రాక కోసం ఎంతో ఎదురు చూస్తారు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వెళ్లి కలవాలి? అనే ఒక ఎదురు చూపు ఉంటుంది. ఎందుకంటే పత్రి గారికి అంత బ్రహ్మజ్ఞానం ఉంది. మరి అలాంటి మహాత్ములను కలిసినా, దర్శించినా, స్పర్శించినా మనకెంతో జ్ఞానాన్ని పొందడం కానీ, 4 విషయాలు తెలుసుకోవడం కానీ మనకు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఆచరించతగ్గదే ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఆచరించగలగాలి. వింటాం. చెవులున్నాయి దేవుడు భగవంతుడిచ్చాడు. వింటాం. విన్నది ముఖ్యం కాదు. ఆ విన్నది మనం అర్థం చేసుకొని, ఆచరించి జీవితంలో జీవించడానికి వాటిని వాడుకోవాలి. మరి ప్రాపంచిక విషయాలు ఇవన్నిటికి దూరంగా ఉండాలంటే దూరంగా ఉంటే సంసారం చేయొద్దా? కలవద్దా ఎవరిని? అంటే కాదండి. ఈ ప్రాపంచిక విషయాలు ఎట్లా ఉంటాయంటే ఎక్కువ శాతం మనల్ని మాయలో పడేసే విధంగానే ఉంటాయి. ఎక్కువ మటుకు మనల్ని మాయలో పడేసే విధంగానే ఉంటాయి. అందుకే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటాడు ఒక ఆత్మజ్ఞాని. అయితే దీంట్లో పురాణాల్లో కనుక మనం చూస్తే వ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షి. ఈ శుక మహర్షి చిన్న వయసులోనే ఎంతో గొప్ప వైరాగ్యవంతుడంట. ఎవరికైనా చిన్న వయసులో వైరాగ్యం ఉంటుందా? కానీ వ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షికి చిన్న వయసులోనే వైరాగ్యం అంట. ఆయనకు రాజభోగాలు, వినోదాలు, ప్రాపంచిక ఆకర్షణలు ఇవన్నీ అతని యొక్క మనసును కదిలించవని ఆయనకు బాగా తెలుసు. అయితే ఒకసారి ఆయన జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు? శుక మహర్షి. అయితే జనకరాజు యొక్క ఆ రాజభవనంలో వెళ్లే ముందు ఏం చేశారంటే ఆయనను టెస్ట్ పెట్టడానికి శుక మహర్షికి ఆయన ఒక వైరాగ్యాన్ని, ఈయన నిజంగా వైరాగ్యం ఉందా మనం కూడా తెలుసుకోవాలి కదా! అని వాళ్ళు అక్కడ ఏం చేశారంటే అంటే ఎన్నో ప్రాపంచిక దృశ్యాలను, సుఖవంతమైనటువంటి సౌకర్యాలను, నృత్య గీత్యాలను, రుచికరమైనటువంటి భోజనాలు ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా ఆయన యొక్క వైరాగ్యం నిజమా కాదా అని పరీక్షించడానికి ఎన్నో రకాలుగా అక్కడ ప్రదర్శింపచేశారు. మరి సాధారణ మనిషి అయితే వాటిని చూస్తే అక్కడే పడిపోతాడు. అక్కడే ఆగిపోతాడు. అవునా? ఇప్పుడు చూడండి మనం కూడా ఎక్కడికైనా వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు మనకు బజ్జీల వాసనో, లేకుంటే చక్కటిగా మల్లెపూల వాసనో వచ్చిందనుకోండి, అబ్బా! ఎంత స్మెల్ బాగా వస్తుంది అని చెప్పేసి ఆ మల్లెపూలు తెంపుకొని పోవడమో, లేదంటే 4 బజ్జీలు కొనుక్కొని తిందామనో, లేదంటే బిర్యానీ బాగుందని ఆ హోటల్‌కి వెళ్ళడమో, లేదంటే ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటేనో, అది ఏదో ఒకటి మనకు ఆకర్షించేది కలిగిందనుకో, అక్కడ టపీమని మనం ఆగిపోతాం. ఇక్కడ ఈయన శుక మహర్షి ఎన్నో రకాలుగా ఏర్పాటు చేశారంట. అయితే ఆయన మాత్రం ఆ శుక మహర్షి మాత్రం వాటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదంట. ఎవరు? శుక మహర్షి. ఆయన లక్ష్యం ఒకటే. నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే ఒకే ఒక లక్ష్యం. అందుకే ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఒక లక్ష్యం ఏదైతే ఉందో, ఆయన చుట్టూ ఎంత ఆకర్షణ ఉన్నా వాటికి ఎంతో దూరంగా ఆయన నిలబడ్డాడంట. అప్పుడే అక్కడున్న వ్యక్తులకందరికీ అర్థమైందంట. ఏంటి ఈయన సాధారణ మనిషి కాదు. ఇతడు ప్రాపంచిక విషయాలకు చాలా అతీతుడు.
మరి అలాంటి వ్యక్తికి ఎంత గౌరవం దొరుకుతుంది చెప్పండి? అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఆయన అటువంటి అన్నిటికీ దూరంగా ఉన్నందుకు ఆయన యొక్క గౌరవం ఎంతో పెరిగింది. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం కూడా ప్రయాణిస్తున్నాం. మనకు కూడా ఎన్నో రకాలుగా పిలుపులొస్తాయి. సహజంగా ఒక కిట్టి పార్టీలో జాయిన్ కమ్మని, ఏదైనా స్కీమ్ కట్టమని, లేదంటే ఒక బిజినెస్‌లో ఇప్పుడు ఆన్‌లైన్ బిజినెస్ అయినాయి కదా! చీరల వ్యాపారం అనుకోండి, లేదంటే 1 గ్రామ్ గోల్డ్ అని, ఏవేవో రకరకాలుగా వస్తున్నాయి కదా! అన్నిటికి ఎన్నిటికో ఆఫర్‌లొస్తాయి మనకు. అవునా కాదా? వస్తాయి కదా! మరి అటువంటి దాంట్లలో పిలిచిన దానికి తగదునమ్మా అని మనం వెళ్ళకూడదు. ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఆత్మ ఉన్నతి కోసం ప్రయాణిస్తున్నారో, ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఇటువంటి దాంట్లకు పరిగెత్తకూడదు. మరి దేనికి పరిగెత్తాలి మనం? అంటే ఎక్కడైనా ధ్యానం క్లాస్ జరుగుతుందన్నా, లేదంటే మా ఇంటికొచ్చి మా వాళ్ళకు ధ్యానం తెలియచేయండి అని ఎవరైనా ఆఫర్ ఇచ్చారనుకోండి, ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుందో, మనం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి మనకు తెలిసిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని వాళ్ళకు పంచాలి. అంతేగాని అక్కడ సినిమా యాక్టర్ వచ్చాడని, ఒక రాజకీయ నాయకుడొచ్చానని పిలిస్తే అక్కడికి వెళ్ళి మన యొక్క సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే బుద్ధుడు ఏం చెప్పిండు? అనవసరమైనటువంటి విషయాలకు, మాయలో పడేటువంటి విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనకు చెప్పలేదు. ఎందుకంటే అన్ని చోట్లకు మనమే పోయామనుకోండి, చూడండి మీరు గమనిస్తే ఇప్పుడు బాగా గుర్తొచ్చింది నాకు. కొంతమంది ఉంటారు. మీరనొచ్చు ఇది భక్తిదే గదా! మీరెందుకిలా చెప్తున్నారని. ఆంజనేయ స్వామి గుడిలో వాళ్ళే ఉంటారు. వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో వాళ్ళే ఉంటారు. విష్ణు సహస్ర పారాయణం దగ్గర వాళ్ళే ఉంటారు. లలిత సహస్రనామ పారాయణంలో వాళ్ళే ఉంటారు. ఏడ చూసినా వాళ్ళే ఉంటారు. పోనీ ఇంత భక్తి పరులు గదా! ఇంత జ్ఞానపరులు కదా! ఎంత జ్ఞానం సంపాదించారు? అంటే వాళ్ళేం చెప్తారు? మాకేమి తెలవదబ్బా! విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాం. లలితా పారాయణం చేస్తాం. అనంతలక్ష్మి అమ్మ చెప్తదిప్పుడు మనం మాట్లాడినంక చెప్తది. విందాం. సరేనా? ఇవన్నీ ఏమంటారు? ఇంతే చదువుతాం. మాకిన్ని విషయాలు తెలియవబ్బా! నువ్వు చెప్తుంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది. అమ్మ అదే మాటంటది. సరే వెళ్ళండి. మీరెక్కడికైతే వెళ్తున్నారో అందులో ఒక పాయింట్ పట్టుకోండి. దాన్ని అర్థం చేసుకోండి. మీ జీవితంలో మీరు ఆచరించండి. అప్పుడు మీరు వెళ్ళిన దానికి సార్థకం ఉంటుంది. ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకేమి వస్తారు, వింటారు, పోతారు అనే మాట తెచ్చుకోవద్దు. మనం వెళ్ళామంటే మన యొక్క సమయము, మన యొక్క విలువ, మన యొక్క గౌరవం పెంచుకునే ప్రవర్తన, ఆలోచన, మాట, పని ఇవన్నీ ఉండాలి. ఇదే విషయం భగవద్గీతలో సాంఖ్యయోగం 2వ అధ్యాయం 58వ శ్లోకంలో ఇదే భావంతో కూడినటువంటి ఒక శ్లోకం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. యదా సంహరతే ఛాయం కుర్మో ఘానివ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్య సస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితః. అంటే తాబేలు తాబేలుకు ఒక ప్రమాదం ముంచుకొచ్చిందనుకోండి. అప్పుడేం చేస్తుంది తాబేలు? తన యొక్క అవయవాలన్నిటినీ లోపలికి ఎలా అయితే ముడుచుకుంటుందో, సాధకుడు కూడా తన ఇంద్రియాలను ఏవైనా విషయాలను వినాల్సి వస్తే వెనక్కి తీసుకోగలగాలి. అంటే ఆ తాబేలు ఎలా ముడుచుకొని ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకుంటుందో, సాధకుడు కూడా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం. అక్కడ మళ్ళీ ఎవరికీ డౌట్ రాకూడదు. తెలియకుండా, ఎవరికీ తెలియకుండా దాని నుంచి పక్కకు తప్పుకొని, తను ఏదైతే మార్గంలో ప్రయాణిస్తున్నాడో, ఆ ప్రయాణం నుంచి పక్కకు తప్పకుండా
స్థిరంగా ఉండేటట్లు చూసుకోవాలి. తిరగాలి. సాధకుడు ప్రతి చోట తిరగకుండా, వెళ్ళకుండా ఏమీ ఉండొద్దు. వెళ్ళాలి. మన యొక్క విలువను, మన యొక్క శక్తిని, ఇంద్రియ శక్తిని కోల్పోకుండా మనం ఉండాలి. అప్పుడే ఇటువంటి వాటన్నిటికి మనం దూరంగా ఉంటే గనక మన గౌరవం కూడా మనం పెంచుకుంటాం. చూడండి, దీనికి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకు ఎంతో అందమైనటువంటి పూల తోట ఉందంట. ఆ తోటను చూడడానికి ఒక సంరక్షకుడు కావాలి కదా! రాజైతే చూసుకోడు కదా! రాజుకి ఎన్నో పనులుంటాయి. దానికి ఒక తోటమాలిని పెట్టాడంట. ఆ తోటమాలి ఎలా అంటే ఒక వృద్ధుడు. వృద్ధ తోటమాలి దాన్ని సంరక్షణ చేసేవాడు. దానికి మంచిగా నీళ్లు పోయడం, కలుపు మొక్కలొస్తే ఏరి పాడేయడం అని చక్కగా చూసేవాడంట. అయితే మహారాజు ఇవన్నిటిని గమనించి, ఏం చేస్తున్నావంటే, ఈ పూలను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటాడంట. అంటే, ఓహో! అంటే ఏం చేయాలి పూలను పట్టుకొని? అంటే ఏమి లేదు. వాళ్ళకి కాసిన్ని నీళ్లు పోసి, ఆ కలుపు మొక్కల్ని, ఆ అందాన్ని మనం కళ్ళతో ఆస్వాదించాలి అని చెప్పేసి అన్నాడు. సరే, అతనికేదో ఒక సమస్య వచ్చింది. అతను వెళ్ళిపోవాల్సొచ్చింది. వృద్ధ తోటమాలి గదా! ఏదో సమస్య వచ్చింది. అతడు పక్కకెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకొక సేవకుడు, ఇంకొక సే ఆ తోటనైతే రక్షించాలి గదా! రక్షించాలి కాబట్టి ఇంకొకడిని పెట్టుకున్నాడు రాజుగారు. వాడు వచ్చినోడు ఏం చేసిండంటే, ఆ తోటంటే చాలా ఇష్టం. ఆ పువ్వులెంతో అందంగా ఉన్నాయని చెప్పేసి, వాటిని గట్టిగా పట్టుకోవడం, ఎంతో అందంగా ఉన్నాయని పట్టుకుంటూ, వాటిని తాకుతూ, కదుపుతూ, చేస్తూ అది ఇది ఆ వాసన చూస్తూ వాసన ఎంత బాగా ఉందని వాటిని పీల్చుకోవడం, చేయడం. అవన్నీ అలా చేస్తే ఏమవుతుంది? ఆ పువ్వులన్నీ తొందరగా వాడిపోవడము, రాలిపోవడము ఎన్నో జరుగుతుంది కదా! ఇవన్నీ చూస్తుంటే అప్పుడు రాజన్నాడంట, "ఆ తోటమాలున్నప్పుడు ఎంత బాగుండే తోట, ఇప్పుడు చూడు ఎంత ఇదిగా ఉంది." అంటే ఇక్కడ చూడండి, ఆ మాట పక్కకు పెట్టుకుంటే మనం ఇక్కడ ప్రేమ అంటే ఎప్పుడూ దగ్గరగా ఉండడం కాదండి. ప్రేమ ఉందని ఎప్పుడూ దగ్గరగా పట్టుకొని ఉండడం కాదు. ఎదుటి వారిని ఎదగడానికి కనీసం మనల్ని ఎప్పుడు ఎవరైనా అబ్బా! నువ్వంటే చాలా ఇష్టమని పట్టుకొని ఇది చేశామనుకో, వాళ్ళంటారు, "అరే! ఊపిరి మలుపుకొనిరా, నన్ను ఊపిరి తోసుకొనిరా." అలా గట్టిగా పట్టుకుంటే ఎంత ఇష్టం ఉంటే మాత్రం నన్ను సంపుతున్నావు అని అంటారా లేదా? మన నిజ జీవితంలో మనం అంటుంటాం. ఈ మాటలన్నీ ఉపయోగిస్తుంటాం. అట్లాగే ఇక్కడ ఆ పువ్వుల్ని ఊపిరి సలుపుకోనీయకుండా ఎప్పుడూ పట్టుకొని అలా చేస్తుంటే ఎలా ఉంటుంది? అవి వాటికి తట్టుకోలేక తొందరగా వాడిపోవడం అవన్నీ చేయడం. అంటే ఇక్కడ ప్రేమ ఉంటే దాన్ని పట్టుకొని ఉంటే 24 గంటలు ప్రేమ కాదండి. ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ. అంటే ఉండాలి ప్రేమ. మనసులో ఉండాలి. బయటికి వ్యక్తం చేయడంలో, ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో మనం ఉండకూడదు. ఫంక్షన్‌కి రానంత మాత్రాన నీకు నా మీద ప్రేమ లేదు అని అనడం సమంజసం కాదు. అందుకే చూడండి, ఎంత దూరంగా ఉంటే మనుషులకు అంత గౌరవం మనమే పెంచుకోగలుగుతాం. ఎందుకంటే పిలిచిన ప్రతి దానికి వెళితేనే మనకు గౌరవం ఇస్తారు అని అనుకోవడం మన యొక్క తప్పుడు ఆలోచనే. చెట్టు మీద ప్రేమ ఉందని, చక్కటి పువ్వులున్నాయని, ఎంతో అందాన్ని ఇస్తున్నాయని, అస్తమాను నీళ్లు పోసుకుంటుంటే ఆ చెట్టు మురిగిపోతుంది. నాకు నువ్వంటే ఇష్టమని చెప్పేసి ఎప్పుడూ పట్టుకొని ప్రాకులాడుతుంటే అక్కడేమవుతుంది? అవతలి వ్యక్తికి విసుగొస్తుంది. అందుకే ఇప్పుడు మనం గనక గమనిస్తే ఏం చేస్తున్నారు? పిల్లల పెళ్ళిళ్ళయిన తర్వాత చాలా మటుకు వేరు కాపురాలు పెడుతున్నారు. అవునా కాదా? ఎందుకు? అంటున్నారు. దూరంగా ఉంటే ప్రేమగా ఉండొచ్చు. దగ్గరగా ఉంటే ఏదో ఒకటి అనుకుంటాం. అలాంటి కుటుంబాలు కూడా తయారయ్యాయి. అంటే దూరంగా ఉంటే నీ విలువ నాకు తెలుస్తుంది. నా విలువ నీకు తెలుస్తుంది. అలా చూడండి, కాలంతో పాటు
మనము మారుతున్నాము. నిజంగా ఆలోచిస్తే ఆ ప్రేమలు కూడా పెరుగుతున్నాయి. దూరంగా ఉన్నవాళ్ళు. దగ్గరున్న వాళ్ళకి కీచులాటలు ఉంటున్నాయంటే అందరికీ ఏముండవు. దగ్గరగా ఉన్న వాళ్ళ ప్రేమ ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడు వచ్చిపోయే ఎప్పుడు చుట్టాలాగానే ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు చుట్టాలాగానే ఉంటారు. ఒక దగ్గర ఉన్న వాళ్ళు తల్లి కూతుల్లా ఉంటారు అత్తాకోడలేని. అవునా కదా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనందరం లేమా? మనకు కోడన్లున్నారు. మన దగ్గరే ఉన్నారు. అలాంటి వాళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళుంటారు. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకునే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి అంటే ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఉంటుంది అనే విషయానికి వస్తే ఒక ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలంటే సంసారంలో, సంఘంలో ఉండకూడదా, తిరగకూడదా అనే ఒక ప్రశ్న వెంటనే మన థాట్ వచ్చేస్తుంది. మనకు ఆలోచన వస్తుంది. కాదు. సంసారంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. దేనికి అతుక్కోకుండా మనం ఉండాలి. ఎలా ఉండాలి? చెప్పుకున్నాం. తామరాకు మీద నీటి బొట్టుల. అదే కదా మనం చెప్పుకున్నది. చామకారు చామకూర మీద నీటి బొట్టులా కాదు. తామరాకు మీద నీటి బొట్టుల. అవునా కదా? గుర్తుపెట్టుకోండి. అప్పుడే మన యొక్క సాధనా మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మన యొక్క విలువ, గౌరవం అందరికీ తెలుస్తుంది. అందరూ మన మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు మనం పత్రికారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే మన యొక్క మనసు మన ఆధీనంలో ఉండి మన మార్గానికి ఆకర్షితులు ఇతరులు కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.